యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారాయన. ఇక ఎన్టీఆర్ డాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడున్న హీరోల్లో ఎన్టీఆర్కు ఉన్నంత మాస్ ఇమేజ్ మరో హీరోకు లేదంటే అతిశయోక్తే కాదనిపిస్తోంది. ఇక ఇదే సమయంలో ఎన్టీఆర్ ఫ్యామిలీకి కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి కర్ణాటక వెళ్లి అక్కడ దేవాలయాలను సందర్శించారాయన. సినిమా షూటింగ్కి గ్యాప్ వస్తే ఇంట్లోనే ఎక్కువగా గడుపుతూ ఉంటారు. ఆదివారం వస్తే ఎన్టీఆరే వంట చేస్తూ ఉంటాడని కళ్యాణ్ రామ్ ఓ సందర్భంలో చెప్పటం జరిగింది. ఎన్టీఆర్కు 2 మగపిల్లలు. హాలిడేస్ వస్తే వాళ్లను తీసుకుని ఫారెన్కి చెక్కేస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఓ సందర్భంలో తన భార్య లక్ష్మీ ప్రణతితో ఉన్న రిలేషన్ గురించి మొదటిసారి మాట్లాడారు. తాము కూడా అందరి భార్యాభర్తల్లాగే ఉంటామని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగటం సహజం. మా మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉంటాయని ఎన్టీఆర్ తెలిపారు. కానీ ఓ విషయంలో మాత్రం ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతాయని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఏసీ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోందని, ఏసీ ఎంతలో ఉండాలనే విషయంపై గొడవ పడేవారమని ఎన్టీఆర్ చెప్పారు. అయితే ఎన్టీఆర్ కోసం ఆ విషయంలో లక్ష్మీ ప్రణతి చాలా కాంప్రమైజ్ అయ్యేదని ఎన్టీఆర్ తెలిపారు. తాను మాత్రం ఆమె కోసం ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదని చెప్పుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ఇద్దరూ సామాన్య భార్యాభర్తల మాదిరిగానే ఉంటారని ఈ మాటలతో అందరికీ అర్థమైంది. ఎన్టీఆర్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ తెగ మాట్లాడేస్తూ ఉంటారు. ఎన్టీఆర్కు పూర్తి భిన్నంగా లక్ష్మీ ప్రణతి వ్యవహరిస్తూ ఉంటారు. ఆమె బయటకు వచ్చిన సందర్భంలో ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు. ఆమె చాలా సైలెంట్గా కనిపిస్తారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ విషయానికొస్తే ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం దేవరా. 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సింగిల్గా నటించిన సినిమా విడుదల కావడంతో అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. థియేటర్ల దగ్గర అభిమానుల సందడి కనిపించింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ స్టామినా మరోసారి నిరూపించాడు. ఈ సినిమా మొదటి రోజునే వరల్డ్ వైడ్గా 172 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. 3 రోజులు కలిపి ఈ సినిమా 304 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా దేవరా నిలిచింది.